ఇటీవల అంటే ఇటు శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఎవరైతే ఇండస్ట్రీస్ మినిస్టర్, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇద్దరూ కూడా ఒక యాక్షన్ మొదలుపెట్టారు. అదేంటంటే పరిశ్రమల్ని తీసుకురావటం, పెట్టుబడులు పెట్టించడం, అభివృద్ధి దిశగా అడుగులు వేయటం, కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా గత 3-4 రోజులుగా ఎక్కువ రివ్యూలు, ఎక్కువ మీటింగ్స్ ఆ దిశగానే జరుగుతున్నాయి. అంటే కోకోకోలాకు సంబంధించినటువంటి వాళ్ళతోటి శ్రీధర్ బాబు గారు మనం భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి గారు నిన్న 2-3 ఇండస్ట్రీలు వాళ్ళతో భేటీ అయ్యారు. వాటందరినీ కూడా అత్యవసరంగా, అంటే ఎంత త్వరగా వీరైతే అంత త్వరగా పెట్టుబడులు పెట్టిస్తే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యిద్ది, ఆ రకంగా అభివృద్ధి చెందిద్ది అనే దాని మీద శరవేగంగా దృష్టి పెట్టారు. ఆ విధంగా అడుగులు వేస్తున్నారు. మరి ఇప్పటికే కొన్ని ఎంఓయూలు అయినాయి, కొన్నిటికి సంబంధించినటువంటి దాని విషయంలో స్పీడ్గా చేయాలనేటువంటి దానికి ముందుకు వచ్చినట్టున్నారు. రేవంత్ రెడ్డి బయట అయిన ముఖ్యమంత్రి గారు బయట. ఐటీ రంగంలో సిలికాన్ వ్యాలీ నుంచి మొదలు పెడితే ఈరోజు విప్రో, ఇన్ఫోసిస్, ఏ కంపెనీ ఐటీ రంగంలో తీసుకున్న తెలుగు వాళ్ళు లేని రంగం లేదు. ఈరోజు మనం ప్రపంచంతోనే ఐటీ రంగంలో మనం పోటీ పడగలుగుతున్నాం. విద్యార్థులు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళ ఎడ్యుకేషన్లో సర్టిఫికెట్లో రాణించిన సాంకేతిక శిక్షణ లేకపోవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ మిడ్ సెగ్మెంట్ మీదనే మా ప్రభుత్వం యొక్క ఫోకస్. చదువుకొని వస్తున్న నిరుద్యోగ యువకులకు శిక్షణను ఇవ్వడం ద్వారా వాళ్లకు నైపుణ్యం పెంపొందించి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం మా బాధ్యతగా భావించడం. దాంట్లో భాగంగానే మొదటి మెట్టు ఇవాళ మల్లెపల్లి ఐటీఐలో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది, ప్రారంభించింది. తొందరలో రాష్ట్రం నలుమూలల 65 ఐటీఐలను అత్యంత అధునాతనంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని. రైట్. శ్రీకాంత్, ఏంటి మొత్తానికి ఇండస్ట్రీ దిశగా అడుగులు వేస్తున్నారా? కార్యరూపణ దాల్చారా? ఏంటి ఎంఓయూల మీద ఎంఓయూలు జరుగుతున్నట్లున్నాయి సార్? ఎగ్జాక్ట్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే దావోస్ పర్యటన వెళ్ళి దాదాపు 40,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడం జరిగింది సార్. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి కోరడం జరిగింది. ఈ తర్వాత ఎన్నికలు కూడా వచ్చినప్పటికీ తర్వాత విదేశీకి సంబంధించినటువంటి కంపెనీల ప్రతినిధులు ఇటీవల భేటీ అవుతూ వస్తున్నారు. ఇటు స్వదేశంలో ఉన్నటువంటి కంపెనీస్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇక్కడ ముందు టాస్కులు ఉన్నాయనే చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో మెప్పించాలి, అదేవిధంగా పక్క రాష్ట్రంతో, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయనను మెప్పించాలి, కేంద్రంలో ఎన్డీఏ నిధులు తెచ్చుకోవాలి. అట్ సేమ్ టైం విదేశాల పెట్టుబడులు కాదు, ఆయనతోటి కాంపిటీషన్ పడాలి, ఇక్కడ మెప్పించాలి, అంతే. ఆయనను మెప్పించేది ఏముండిద్ది చంద్రబాబు నాయుడు గారిని? ఓకే సార్, ఇక్కడ ఎగ్జాక్ట్ పరిశ్రమలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు వల్లే ఇక్కడ హైదరాబాద్లో కానీ ఇటు ఏపీలో కానీ పెట్టుబడులు వస్తాయనేది ఒకటి ఉంది సార్. ఎందుకంటే ఇటు ఉద్యోగుల సెక్టర్లో ఐటీ సెక్టర్ కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, చాలా మంది ఇప్పటికీ ఆశలు పెట్టుకున్నారు. అంటే ఆయనకు గతంలో చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో ఆయన పెట్టుబడులు ఎట్లా ఆకర్షించాలనేది ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎన్డీఏలో కీ రోల్ కూడా ఉన్నారు. పరిశ్రమలు ఇటు ఏపీకి తరలించుకుపోతారు. ఇప్పుడు గతంలో ఉన్న పరిశ్రమలు ఏదైనా ఇప్పుడు తెలంగాణకు వచ్చేటివి ఉంటే అటు వెళ్తాయి అనేటువంటి ఆలోచన కూడా ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక రాజకీయాలు కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు సహకారం వల్ల ఏపీకి వెళ్తున్నటువంటి ఇట్లాంటి విమర్శలు వచ్చే ఉంది. ఇక్కడ మెప్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ నుంచి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఎన్డీఏ నుంచి కూడా సహకారం పొందాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి అనే చెప్పవచ్చు. ఎందుకంటే అటు ఏపీకి సహకరించినందుగా కేంద్రం ఇక్కడ సహకరించకపోవచ్చు. కానీ ఇక్కడ టాటా కంపెనీకి సంబంధించి సార్ నిన్న ఐటీఐ కాలేజీలో ఏటీసీ పేరు మీద దాదాపు 2,000 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఇందులో 300 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. అన్ని ఏటీసీలుగా, ఐటీఐలు అన్ని ఏటీసీగా దాదాపు 65 ఐటీఐ కాలేజీలు అన్ని ఏటీసీగా అభివృద్ధి చేస్తాం, లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా చేస్తామన్నారు. కానీ వచ్చే కంపెనీలు నిన్న కూడా ఫారెన్ కంపెనీస్కి సంబంధించి ఏరోస్పేస్, అదేవిధంగా ఏదైతే మిలిటరీలో సంబంధించిన విభాగాలు తయారు చేసే ప్రముఖ కంపెనీతో కూడా భేటీ అవ్వడం జరిగింది. వారితో సుదీర్ఘంగా చర్చించారు. ప్రపంచంలో మేము భారతదేశంలో ఏ నగరంతో పోటీ పడట్లేదు, ప్రపంచ నగరంలో న్యూయార్క్ నగరంతో పోల్చుకుంటున్నాం, హైదరాబాద్ను న్యూయార్క్ నగరంగా తీర్చిదిద్దాం, మాకు ప్రపంచ నగరాలతోటే పోటీ అని చెప్తున్నారు. ఇప్పటికే లండన్ థేమ్స్ నది ఉదాహరిస్తూ మూసీ నదిని ఆ రకంగా డెవలప్ చేస్తామని చెప్పారు.
పెట్టుబడులకు స్వర్గధామం తెలంగాణ హైదరాబాద్ అని చెప్పి ఇటు Right. రేవంత్ రెడ్డి ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు సార్. కానీ ఆ ప్రతిదీ ఆయనకు టాస్క్ గానే ఉండకపోతుంది.